నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభువు చెప్తున్నాడు. అనేక మంది దేవుణ్ణి వెతుకుతున్నాము అని చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. తమ కొరకు ఏదో వెతుకుతున్నారు. అలాంటి వారు కీర్తి పొందడానికి ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. అనేక మంది విశ్వాసులు సంవత్సరాల కొలది ఆత్మీయంగా పసిబిడ్డలై ఉన్నారు. ఇలాంటి వారు కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. అనేక పాఠశాలల్లో, కళాశాలలో విద్యార్థులు కూడా ఇలాంటి వారే. పరీక్షలు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను ఉత్తీర్ణుని చెయ్యి, నేను ఉత్తీర్ణునైతే నీకు కానుకనిస్తాను, నేను ఉత్తీర్ణు కాకపోతే నేను ప్రార్థనకు వెళ్ళను, ఇలా ఏదో ఒక అవసరం కోసము, ఆరోగ్యం కోసం, మరి వేరే దాని కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఏ నీతిని గురించి బోధిస్తున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు బహు కొద్దిమందే. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవేవో కోరుకుంటాం. సూచక్రియలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. నేను కూడా నా క్రైస్తవ జీవిత ఆరంభంలో ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనపడితే నేను చాలా ధన్యుణ్ణవుతాను అని తలంచేవాడిని. ప్రభువా నా గదిలోకి ఒక దివ్య వెలుగును పంపించవా అని ప్రార్థన చేశాను. ప్రతి రాత్రి అలాంటి వెలుగు చూస్తే నాకు మరింత శక్తి కలుగుతుందని నేను భ్రమించేవాడిని. దానికోసం గంటల కొలది ప్రార్థన చేసేవాడిని. ఒక మంద కాంతితో ఒక వెలుగు నా గదిలో ప్రవేశించింది. ఆ కాంతిని మరింత తేజవంతంగా చేసి నా గదంతా ప్రకాశించినట్టు చేయమని ప్రార్థన చేశా. కళ్ళు తెరిచి చూడగా అది ఎక్కువ అవుతున్నట్లుగానే కనపడింది. కొంతసేపు అయిన తర్వాత నా కిటికీ తెరిచాను. నా గదిలో పడిన వెలుగు వెన్నెలే గాని మరి ఎలాంటి దివ్య వెలుగు కాదు. ఈ రీతిగా ఏదో సూచక్రియ కోసం, అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసం ఆకలి దప్పులు కలిగి ఉంట కాదు, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని ప్రభువు అంటున్నాడు.